లొంగుబాటు క్వశ్చన్ మార్క్. అదే వాటిలో అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి 1-2 రోజులు అధికారికంగా ప్రకటించే అవకాశం. తెలంగాణ ఎస్ఐబి చరిత్రలో ఇదో కీలక ఆపరేషన్. మావోయిస్ట్ పార్టీకి అతిపెద్ద శరాఘాతం. పార్టీ చీఫ్ తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవిజీ తెలంగాణ పోలీసులకు లొంగిపోయారు. ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ ఎలియాస్ మీసాల సత్తన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న సైతం ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. వీళ్ళతో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పిఎల్జీఏ ఇతర కేడర్కి చెందిన మరో 40-50 మంది వరకు ప్రస్తుతం పోలీసులు రాడార్లోకి వచ్చినట్టు తెలుస్తుంది. 1-2 రోజుల్లో వీరి లొంగుబాటును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దేవిజీ జగిత్యాల జిల్లా కోరుట్ల అంబేద్కర్ నగర్ వాసి కాగా, సంగ్రామ్ది పెదపల్లి జిల్లా మందని మండలం శాస్త్రులపల్లె, గంగన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వల్లూరు. దేవిజీ సంగ్రాములు వారం 10 రోజుల క్రితమే మధ్యవర్తుల ద్వారా తెలంగాణ నిఘా విభాగంతో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. ఇది చూడండి, ఈ ప్రతి వార్తని ఎలా వక్రీకరిస్తారు వీళ్ళు. మన వాళ్ళకి ఫేవర్గా, ఎదుటి వాళ్ళకి తప్పుడుగా చిత్రీకరిస్తుంటారు. వీళ్ళు లొంగిపోయిన తెలంగాణ ఎస్ఐబి చరిత్ర ఇది కీలక ఆపరేషన్. కీలక ఆపరేషన్ అంటే అరెస్ట్ చేసేది. లొంగుబాటు ఎందుకు జరుగుతోంది? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే కనుక రూల్స్ పాటించబడతారు. మీ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ తీసుకొచ్చి పెట్టాలా, అట్లాగే వాళ్ళకి వీళ్ళ నెత్తిన ఎంత అయితే పరిహారం ఇప్పటికే వీళ్ళ మీదన రివార్డు ప్రకటించారో ఆ డబ్బుల్ని ముందు ఇచ్చేయట్లేదు. ముందు ఒక 50,000 1,00,000 చేతికి ఇచ్చి మీ జీవితం మీరు బతుకుతూ ఉండండి, తర్వాత మీ మీదన ఆ రివార్డు ఇస్తామని చెప్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ రిస్ట్రిక్షన్ ఉంది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంటంటే నక్సల్స్తో సంబంధాలు బాగా మెయింటైన్ చేస్తున్నారు. అందుకని అక్కడ నక్సలైట్లతో పాజిటివ్గా మొన్న పల్లె ప్రాంతాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణం ఇది. ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో కూడా నక్సల్స్ కాంగ్రెస్ నమ్మారు. అందువల్లనే అప్పుడు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మొన్న కూడా తెలంగాణలో రూరల్ ప్రాంతాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమైంది నక్సల్స్తో వీళ్ళకున్న పరిచయాలు, ఇంపాక్ట్. ఇప్పుడు అక్కడ నక్సల్స్కి ఎవరైతే లొంగిపోతారో వాళ్ళ పేరున్న రివార్డ్ అమౌంట్ ఇచ్చేస్తున్నారు ఇమ్మీడియట్గా. అలా లొంగిపోగానే అలా ఇచ్చేస్తున్నారు. ప్లస్ ఆయుధాలు 100 ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉంటే ఒకటి తెచ్చిపెట్టినా పర్లేదు, అసలు ఏం లేకపోయినా పర్లేదు. 100 మంది దొరికితే 10 ఆయుధాలు తీసుకొచ్చినా సరే ఒప్పుకుంటున్నారు. తద్వారా నక్సలైట్లు భవిష్యత్తులో మోడీ దిగిపోతే మళ్ళీ యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఆయుధాలు దాచుకుంటున్నారు. సేమ్ టైం వీళ్ళు బ్రతకడానికి జనజీవన్ స్రవంతులకు కావాల్సినటువంటి వస్తువులన్నీ తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది. అందుకని ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఉండేవాడు, ఎక్కడో ఒరిస్సాలో ఉండేవాడు వచ్చి ఎక్కడెందుకు లొంగిపోతున్నారంటే అసలు రీజన్ అది. దాన్ని కరెక్ట్గా రాసే ధైర్యం లేదు, లేదా లొంగిపోయినటువంటి జర్నలిజంతో నడుస్తున్నారు. లేకపోతే ప్రేమల్లో మునుగుతున్నారు అంటూ ఇన్స్టా స్నేహాల మోజులో మైనర్లు